వైమానిక దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్లో ఇంధన సమస్య తలెత్తుతోంది. దేశవ్యాప్తంగా చమురు నిల్వలు ఒక్కసారిగా అడుగంటాయి. రాజధాని ఇస్లామాబాద్లో 48 గంటల పాటు అన్ని పెట్రోల్ బంకులను మూసివేశారు. పాక్ ప్రధాన ఎయిర్ బేస్లపై ఇండియన్ ఆర్మీ దాడులు చేయడంతో తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇంధన కొరతతో పాటు దేశవ్యాప్తంగా సంక్షోభ భయం అక్కడి ప్రజలను ప్రతిరోజు వెంటాడుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ పై రేషన్ విధానాన్ని ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇక పాకిస్తాన్ వాణిజ్య కేంద్రం కరాచీ పోర్టుపై భారత నావికా దళం దాడితో కరాచీ పోర్టు పాక్షికంగా ధ్వంసమైంది. అరబ్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు ఆ పోర్టే కీలకం కావడంతో దేశంలో చమురు సంక్షోభం వచ్చినట్లుగా తెలుస్తోంది. భారత్ ఆకస్మిక దాడులతో భారీ నష్టాలొచ్చాయని, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని చెబుతోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని కోరుతూ పలు దేశాలను పాకిస్తాన్ ఆర్థిక సాయం కోరుతోంది.